ఓం సర్వదేవస్వరూపాయ సర్వమంగళమూర్తయే అఖండబ్రహ్మనిష్టాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 11వ అధ్యాయము మార్కండేయ చరిత్ర. వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజుకు మృగశృంగుడు అతని పుత్రుడగు మృకండుని యొక్క వృత్తాంతమును వివరించి, ఓ దిలీప మహారాజా, ఇంకా మృకండుని పుత్రుడైన మార్కండేయుని చరిత్రను కూడా వినుము. మార్కండేయ చరిత్ర అత్యంత పుణ్యదాయకమైనది. దీనిని విన్నను చదివినను భక్తులందరూ పరమ భాగవతోత్తములు కాగలరు. పైగా ఆ భగవంతుని కృపకు పాత్రులై సద్గతులను పొందగలరు. పరమ పావనమైన మార్కండేయ చరిత్ర సర్వపాపములను హరించును. కావున శ్రద్ధగా వినుము అని ఇట్లు చెప్పసాగారు. మార్కండేయుడు మృకండుని పుత్రుడు. మృగశృంగునికి మనుమడు. 16 సంవత్సరములు మాత్రమే అల్పాయుష్యును కలిగిన మృకండుని కుమారుడు. ఈతడు మృకండునికి పార్వతీ పరమేశ్వరుల దయవలన జన్మించిన వరప్రసాదము. పుత్రులు లేని మృకండు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి వారి దయవల్ల పొందిన 16 సంవత్సరాల అల్పాయుష్యు కలిగిన వరప్రసాది. సంతానహీనుడైన మృకండు సర్వేశ్వరుని పూజించి తపస్సు చేసి పొందిన పుత్రుడైన మార్కండేయుని అల్లారు ముద్దుగా పెంచుకొనసాగారు. రోజులు గడుస్తున్న కొద్దీ మృకండుని మనస్సులో దిగులు ఆరాటం ఎక్కువ సాగింది. కాలగమనంలో మార్కండేయునికి 5 ఏళ్ళు నిండాయి. తల్లిదండ్రుల బాలునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. అక్షరాభ్యాసం చేసి గురువు వద్ద విద్యాభ్యాసం చేయుటకు నిర్ణయించారు. మార్కండేయుడు చదవటం వ్రాయటం ప్రారంభించాడు. తన తండ్రి వలనే అచిరకాలంలోనే అన్ని శాస్త్రాలు ఔపోసన పట్టాడు. వేదాంగాలను, పురాణేతి ఇతిహాసాలను, స్మృతులను పఠించాడు. సకల సద్గుణోపేతుడయ్యాడు. వినయ విధేయతలు, పెద్దల ఎడల గౌరవభావము ఇత్యాది మంచి గుణములెన్నింటినో కలిగి పలువురిచే ప్రశంసలు పొందసాగాడు. అతడెంత సకల శాస్త్ర పారంగతుడైనను మార్కండేయుని తల్లిదండ్రులైన మారుద్వతి, మృకండులు మాత్రము నిత్యము అతనితో, నాయనా కుమారా, బాల్యమునందే నీవు సకల శాస్త్ర కోవిదుడవైనావు. నీ తెలివితేటలు, బుద్ధి కుశలత అమోఘం. 10గురిలో మంచి పేరు తెచ్చుకున్నావు. సంతోషం. కానీ మార్కండేయ, నీవు నీ గురువుల పట్టను, పెద్దవారి పట్టను మరింత జాగరూకతతోనూ భక్తిభావముతో మెలుగుము. నాయన, పెద్దలు, మునిపుంగవులు, పరమ భాగవతోత్తములు, యోగి పుంగవుల ఆశీస్సులే నీకు శుభమంగళకరములవుతాయి. కావున నీవట్లు చేసి వారిని మెప్పించి శుభాశీస్సులను పొందుము నాయనా. తద్వారా నీ ఆయుర్దాయం వృద్ధి పొందగలదు అని హితోపదేశం చేస్తుండేవారు. మార్కండేయునికి 15 సంవత్సరాలు వచ్చాయి. రోజురోజుకు తల్లి తండ్రుల ఆందోళన అధికమవసాగింది. కారణం, పరమశివుడు ప్రసాదించిన వరప్రసాదమైన మార్కండేయునికి మరొక్క సంవత్సరమే గడువు ఉండటం, తనయునికి జరపబోవు ఆఖరి జన్మ దినోత్సవం ఇదేననుకున్నారు. ఘనంగా చేయాలని తలంచి మునీశ్వరులందరినీ ఆహ్వానించారు. మహర్షులను ఎందరెందరినో పిలిచారు. మార్కండేయుని 15వ జన్మ దినోత్సవమునకు గురుతుల్యులు మునీశ్వరులెందరో మృకండుని ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ మృకండు అమితానందముతో సత్కరించాడు. అతిథి సత్కారాలన్నింటినీ ఘనంగా చేశాడు. మార్కండేయుడు అక్కడున్న పెద్దలందరికీ వినయ విధేయతలతో నమస్కరించాడు. అట్లే వశిష్ఠ మహర్షుల వారికి కూడా మార్కండేయుడు నమస్కరించాడు. వెంటనే వశిష్ఠుల వారు వద్దని వారించారు. మార్కండేయుని దీవించడానికి తిరస్కరించిన వశిష్ఠుల వారిని చూచి అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ వశిష్ఠ మహర్షి, మీరా బాలుని దీవించకుండా తిరస్కరించుటకు కారణమేమిటి అని ప్రశ్నించారు. అంతటా వశిష్ఠుల వారు, ఈ బాలుడు అల్పాయుష్కుడు. ఈతని జీవితకాలము 16 సంవత్సరాలే.
మరికొద్ది రోజులలో మరణించే ఈతనిని మీరు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి తిరిగదా, అదెట్టు సంభవమగును? సాక్షాత్తు పరమశివుడే ఈతనికి అల్పాయుర్దాయం ఇచ్చాడు. ఇక మనమెంత? పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారము ఈ బాలుడు మరొక సంవత్సరం మాత్రమే జీవించగలడు. మరి నేనితనిని దీవించినచో నా జీవన వ్యర్థమగును గదా, అందుకే వద్దని వారించితినని కారణం చెప్పాడు. ఈ విషయం విన్న మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చిరంజీవివై వర్ధిల్లుమని దీవించిన తమ దీవెనలన్నీ వ్యర్థమవుతున్నాయని గదా అని మిగుల విచారించారు. తమ వాక్కులు అసత్యములవుతున్నాయని తల్లడిల్లి మహానుభావ వశిష్ఠ మహర్షి, దీనికింక వేరే తరుణోపాయమే లేదా? మహర్షుల వాక్కులు వ్యర్థమైపోవలసిందేనా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు. ఆయన కూడా కొంత తడవు ఆలోచించి, మునిశ్రేష్ఠులారా, మనకున్నదొక్కటే మార్గము. ఈ మార్కండేయుని తీసుకొని బ్రహ్మ వద్దకు పోవుదము రండి అంటూ తమతో పాటు మార్కండేయుని కూడా తోడ్కొని సత్యలోకమందలి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. మునీశ్వరులందరితో పాటు వశిష్ఠుల వారి రాకను కూడా గమనించిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. మునీశ్వరులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మదేవునికి నమస్కరించగా, బ్రహ్మ దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవివై జీవించు నాయనా అంటూ దీవించాడు. అంతటా వశిష్ఠుల వారు మార్కండేయుని జన్మ వృత్తాంతమును తెలిపి తరుణోపాయం చెప్పమన్నారు. జరిగిన పొరపాటుకు విచారించిన బ్రహ్మ, అయ్యో తెలియక ఈ బాలుని చిరంజీవిగా దీవించానే అని కొంతసేపు ఆలోచించి, నాయనా మార్కండేయ భయపడకు అని ఆ బాలుని దగ్గరకు తీసుకొని, సాంబశివుడి బాలుని సదా రక్షించుగాక అని మనస్సునందు తలంచుకొని శివుని ధ్యానించాడు. పిమ్మట, ఓ మునులారా, మీరు పోయిరండు, ఈ బాలునికి ప్రమాదము జరగకుండా చూసుకుంటాను అని పలికి వారిని పంపించి వేసి, మార్కండేయుడు, నేను చెప్పునది శ్రద్ధగా వినుము. నీవు పుణ్యక్షేత్రమైన కాశీకి పోయి నిత్యము ఆ కాశీ విశ్వనాథుని మనసారా సేవించుము. నీకే అపాయము రాదని ధైర్యం చెప్పి పంపించి వేశాడు. మార్కండేయుడు మరల తన స్వగృహానికే తెంచి, తల్లిదండ్రులారా, నేనా కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదెను, అనుమతించండి అని తల్లిదండ్రులను కోరాడు. ఒక్కగానొక్క తమ కుమారుడు దూరం అవుతున్నాడనియు ఆ ఎడబాటును భరించలేని తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖించిరి. కాని కన్న కొడుకు యొక్క దీక్షను కాదనలేక ఒక్కనినే పంపించుటకు ఇష్టపడగా కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వరుని సన్నిధిని చేరా మృకండ దంపతులు. కాశీ విశ్వేశ్వరుని సమీపంలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడనే ఉండసాగారు. మార్కండేయుడు ఆ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో శివధ్యానములో మునిగి రాత్రింబవళ్ళు గడపసాగాడు. సదాశివలింగమునే సేవించసాగాడు. కాలగమనంలో మార్కండేయుడు 16వ ఏట ప్రవేశించాడు. అంటే అతని మరణ సమయాసన్నమైనదన్నమాట. మార్కండేయుని జీవితకాలం పూర్తయిందని తెలుసుకున్న యముడు, భటులారా వెళ్ళండి, కాశీక్షేత్రములో ఉన్న మార్కండేయుని ప్రాణాలను గొనిరండి అని ఆజ్ఞాపించాడు. యముని ఆజ్ఞ ప్రకారం యమదూతలు కాశీలో శివసన్నిధిలో ధ్యానము చేసుకుంటున్న మార్కండేయుని వద్దకు వచ్చి ప్రాణములు తీసుకోబోయారు. కానీ లాభం లేదు. ఆ మార్కండేయుని చుట్టూ తెలియని తేజస్సు ఏదో ఆవరించి ఉంది. ఆ వేడిమికి యమదూతలు నిలవలేకపోయారు. కాలపాశము కూడా మార్కండేయుని చేరలేకపోయింది. ఆ తేజస్సు యమభటులను తీవ్రముగా బాధింపసాగింది. ఆ బాధను భరించలేని యమదూతలు నరకానికి పారిపోయి, ఏలిక ఆ బాలుని ప్రాణములు తీసుకురావటం మా వల్ల కాదు, మేమాతనిని సమీపమునకే పోలేకున్నాము. ఆ బాలుని చుట్టూ ఏదో తెలియని తేజము ఉండి అగ్ని కణముల వలె మమ్ము బాధించసాగింది. కావున ఈ కార్యము మా వల్ల కాదు, క్షమించండి అని ఆ యమభటులు జరిగిన వృత్తాంతమునంతను యమధర్మరాజుకు విన్నవించారు. యముడాశ్చర్యపోయాడు. ఇదేమిటి, నా వృత్తి ధర్మానికే విరుద్ధంగా ఉన్నదే అనుకొని తానే స్వయముగా వెళ్ళి ఆ బాలుని ప్రాణములను తీసుకురావాలనుకున్నాడు. తన వాహనమైన దున్నపోతు నదిరోహించి మార్కండేయుని సన్నిధికి చేరుకున్నాడు.
శివధ్యానములో నున్న మార్కండేయునిపై తన కాలపాశమును విసిరాడు. ఆ అలికిడికి విని మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి ఎదురుగా యమధర్మరాజు తన ప్రాణాలను తీసుకుపోవాలనే ప్రయత్నములో ఉన్నాడు. భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని శివా సాంబశివ రక్షించు స్వామి అంటూ శివుని పలు విధములుగా స్తోత్రము చేయసాగాడు. తదేక దీక్షతో శివునే ధ్యానించుచున్న మార్కండేయుని మొరను కైలాసమందున్న పార్వతీ పరమేశ్వరులు విన్నారు. బాలుని ఆక్రందనను విన్న మహేశ్వరుడు మహోగ్రమైన రౌద్రాకారంతో ఆ శివలింగాన్ని పటేలున చీల్చుకొని వచ్చి తన త్రిశూలముతో ఎదురుగానున్న యముణ్ణి చంపివేసి మార్కండేయుని రక్షించాడు. ఈ పరిణామానికి లోకాలన్నీ బెంబేలెత్తిపోయాయి. ఆహాకారాలు మిన్నంటాయి. యముణ్ణే చంపేయటంతో అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు పరుగు పరుగున వచ్చి పరమేశ్వరుణ్ణి పలు విధాలుగా ప్రార్థించి ఉబ్బించి, ఎందుకంటే సాంబశివుడు ఉబ్బులింగడు కదా, శాంతింపపరిచి మహేశ్వర శాంతించు, కోపము చల్లార్చుకో. యముడు తన విధిని తాను నిర్వర్తించాడు. తమరు మార్కండేయునికి 16 సంవత్సరములు ఆయువునే కదా ఇచ్చితిరి. అతని ఆయువు తీరిన వెంటనే యముడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఆ బాలుని ప్రాణములు తీయుటకు వచ్చాడు. ఇందులో యముని తప్పేముంది? అతడు తన బాధ్యతను నెరవేర్చాడంతే. ఆ బాలుడు సదా మీ ధ్యానంలో ఉండటం వలన మీరాతని చిరంజీవిగా దీవించితిరి. అది యమధర్మరాజుకు తెలియదు కదా. కావున ధర్మపాలనను యముని విధేయతను పరిగణించి యముణ్ణి తిరిగి బ్రతికించవలసినదిగా కోరుచున్నాము. యమధర్మరాజు లేని ఈ సృష్టిని ఊహించలేకున్నాము. కావున సర్వేశ్వర మా అభ్యర్థనను మన్నించి యముణ్ణి బ్రతికించండి అని ప్రార్థించారు. అంతటా శివుడు శాంతించి యముణ్ణి బ్రతికించి, యమా నీవు నా భక్తుల జోలికి రావలదు. ఒకవేళ తప్పనిసరి అయినచో నా అనుమతి తీసుకో అని చెప్పి కైలాసానికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని కృప వలన తన కుమారుడైన మార్కండేయుడు చిరంజీవి అయినాడని మృకండుడు పరమానందము చెంది తాను మాఘమాస వ్రతమును ప్రతి ఏటా ఆచరించనందువలననే తన కుమారుడు తనకు దక్కాడని నమ్మి మాఘమాస వ్రతమును ఎల్లెడలా ఆచరించినట్లు చేశాడు. మార్కండేయుడట్టు చిరకాలము జీవించి చివరకు భగవంతునిలో లీనమైపోయాడు. మృత్యువునే జయించిన మార్కండేయ చరిత్రను విన్నను చదివినను ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులై కైలాస ప్రాప్తిని పొందగలరు. మార్కండేయుని భక్తి శ్రద్ధలు, ధ్యానము, శివారాధనలు, పూజలు ఇత్యాదులన్నింటినీ సర్వులు అలవర్చుకొని ఆ సర్వేశ్వరుని కృపకు పాత్రులై తరించండి. మహిమాన్వితమైన మార్కండేయ చరిత్రను పురస్కరించుకొని మనుజులందరూ ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు పఠించి ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందండి. మహామృత్యుంజయ మంత్రం. శ్లోకం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సర్వం శివార్పణమస్తు. ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.